మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నెల్లూరులో అస్తవ్యస్తంగా డివిజన్ల మార్పులు చేస్తున్నారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి. స్థానిక సంస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. గెలుపే పరమావధిగా అడ్డగోలుగా మార్పులు చేస్తున్నారని మండిపడ్డారు కాకాణి. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి తిలోదకాలిస్తూ ఈరోజు మా ఇష్ట రాజ్యాంగంగా వ్యవహరిస్తామని చెప్పని ఈరోజు వాటిని అంచెలంచెలుగా దిగదార్చేటువంటి విధంగా కేవలం పరిపాలన అవసరంలే, అభివృద్ధి అవసరంలే, ప్రజల సంక్షేమం అవసరంలే, కేవలం మాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నికై ఈ కార్పొరేషన్ మా పరమైపోతే చాలు. ఎందుకంటే అలవాటు. నారాయణ లాంటి వాడు ఈరోజు ఏం చేశాడు అని అంటే, ఒక పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 54 మందిని గెలిపించుకుంటే ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోయి ఆ రోజు అడ్రస్ లేడు, పత్తా లేడు, వీళ్ళు ఎవరు కూడా కనిపించినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మరలా తగుదనమ్మా అంటూ వచ్చి వాళ్ళందరినీ పార్టీలు చేర్చుకొని మా వాళ్ళు గెలిచారనేటువంటి స్థితికి దిగజారిపోయాడు. కాబట్టి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ఇదేమో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం లేదు, ఇదేదో నారాయణ రాజ్యాంగం లాగా ఉందని చెప్పి అనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. నెల్లూరులో మంత్రి నారాయణ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఇష్టం వచ్చినట్లు నెల్లూరును ముక్కలు ముక్కలు చేస్తున్నారని విమర్శించారు ఆయన. నెల్లూరులో జరుగుతున్నది నారాయణ రాజ్యాంగం అనిపిస్తుంది. ఆయనకి ఇష్టం వచ్చినటువంటి పని, అది పద్ధతి పాడులే. ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా నెల్లూరుని ముక్కలు ముక్కలు చేసినటువంటి పరిస్థితి, అస్తవ్యస్తమైనటువంటి పనులతో ఈరోజు జనాలు తలదొక్కుంటున్నటువంటి పరిస్థితి, ఏది కూడా అర్థం లేనటువంటి పనులు. మరి ఈ సందర్భంగా ఇక్కడ కూడా డివిజన్ బైఫర్కేషన్ చేసేటప్పుడు కూడా ఒక వీధిలో ఒక సైడు ఒక డివిజన్, ఇంకొక సైడు ఇంకొక డివిజన్. వారి నాయకులు కనుక పోయి అయ్యా ఈ ఏరియాలో మనకు ఓట్లు పడవంటే దాన్ని తీసుకెళ్ళి ఇంకొక డివిజన్లో కలిపాడు.